ఇదొచ్చేసి అయితే ఉగాది ముందు రోజు వ్లాగ్ అండి. అసలు నిజంగా చెప్తున్నా కదా! ఏమంటారంటే ఫుల్ వర్క్ ఉండే. ఆల్రెడీ ఒకరోజు మొత్తం ఇల్లు దులుపుడు పెట్టేసుకున్నా. ఇంకో రోజు మొత్తం ఇట్లా సెల్ఫ్‌లు సదురుడు అది అది ఇది అనేసరికి నిజంగా చెప్తున్నా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఆఖరికి ఆ రోజు నేను వీడియో పెడదామన్నా కానీ నాకు ఓపిక లేకుండా అయిపోయింది. ఒక సెల్ఫ్‌లే కాదు మిగతా చాలా మటుకు కుర్చీలు కడుగుడు, సాపలు అవన్నీ క్లీనింగ్ చేసుకున్నా కానీ నా ఫోన్‌లో స్పేస్ లేక వీడియోస్ తీసుడు కూడా కాలేదు. అదొక చిరాకు, ఇదొక స్ట్రెస్ అన్నీ అనేసరికి సప్పటిదాకా పోయి వండుకున్నా నేనైతే. అందుకే ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. పండుగ అయిపోయినాక అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్గా చెప్పాలంటే ఉగాది రోజైతే అసలు వ్లాగ్ తీయలేను. ఎందుకంటే చిన్న టైం కూడా దొరకలేదు. నాకు ఫోనే గుర్తుకు రాలేదు. ఎందుకంటే ఫుల్ వర్క్ ఉండే. అటు పోలేలు చేసుడు, ఇటు పచ్చడి చేసుడు, మళ్ళీ ఉగాదికి కావాల్సిన ప్రతి రెసిపీ అన్నీ చేయాలంటే అసలు టైం దొరకలేదు. అసలు నాకు ఫోన్ ఉందా అనే విషయం కూడా గుర్తుకు రాలేదు. కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినా. ఇది వచ్చేసి చెప్పినా కదా ఉగాది కంటే ముందు రోజు ఆ రోజైతే నిజంగా చెప్తున్నా ఎంత వర్క్ ఉండే అంటే ఈ వర్క్ ఏంటంటే నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే వాళ్ళు వచ్చేసరికి నా వర్క్ కంప్లీట్ కావాలి మొత్తం టోటల్ అనే గోల్ నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక ఈ చిన్న చిన్న పనులు కూడా అసలు నార్మల్గా వాళ్ళు వస్తే నేను సైలెంట్గా ఒక స్టాచ్యూ లెక్క కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళనే చూడాలి, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ దెబ్బలు తాకించుకుంటారో, ఏడ కొట్లాడుకుంటారో, ఇదే పని ఉంటుంది. కాబట్టి నేనైతే నిజంగా చెప్తున్నా వేరే ఎక్స్ట్రా పని పెట్టుకోను. వాళ్ళు రాగానే వాళ్ళతో ఒక 2-3 మినిట్స్ నార్మల్గా మాట్లాడి ఫ్రెష్ అప్ కమ్మని చెప్పనీకైతే నిజంగా చెప్తున్నా. మీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఫ్రెష్ అప్ కాండి అని చెప్పంగానే తొందరగా ఫ్రెష్ అప్ అవుతారా కారా కొంచెం చెప్పండి కామెంట్లో. మా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ కమ్మంటే మినిమం 1 అవర్ టైం తీసుకుంటారండి. ఆగు, మెల్లగా చేస్తా, కొద్దిసేపు ఆగు, ఇప్పుడే వచ్చినా కదా స్కూల్కి ఎంచి అని చెప్తున్నా కదా. ఫుల్ సతాయిస్తారు. అందుకే వాళ్ళతోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను వాళ్ళు వచ్చేలోపు నేను టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా వంట రూమ్లో నిజంగా ఈ న్యూస్ పేపర్స్ ఏందో ఏమో, న్యూస్ పేపర్స్ వేసినా కానీ బండలన్నీ ఖరాబ్ అయిపోతుంటాయి. మొత్తం సెల్ఫ్స్ నల్లగా అవుతాయి. అంతా నాకు అదే అర్థం కాలే ఏంది ఇంత ఘోరంగా అవుతున్నాయి అని. ఇక్కడ చూస్తున్నారు కదా మా పైన సెల్ఫ్ చూడండి, కొత్త న్యూస్ పేపర్ వేయగానే ఎంత నీట్ అయింది. కింద చూస్తున్నారు కదా ఎంత చెత్తగా ఉంది మొత్తము. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థంగానే కాదు. మీకు కూడా అంతేనా? 1 మంత్కి ఒకసారి అయితే పక్కా చదువుతా, కానీ 1 మంత్కే ఇంత ఘోరంగా అయితే కొన్నిసార్లు ఎటైనా పోయేది ఉంటుంది, అప్పుడు మర్చిపోతాం. అప్పుడు ఎట్లయితే 2 మంత్స్ అట్లా అయితే ఇంకా గలీజ్ అవుతుంది కావచ్చు. నేను చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా చదువుకుంటున్నానో, అక్కడ లాస్ట్ పెట్టిన చూడండి ఒక కార్నర్ పెట్టింది ఏంటంటే అందులో ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి ఉంటాయి అన్నట్టు. ఇంకా అది సపరేట్ పెడతా నేను. అదొక్కటే అయితే నేను సపరేట్ పెట్టేస్తా ఆ డబ్బా మొత్తము. దానికి తగ్గట్టు దానికి పక్కన వేరే డబ్బాలు పెడతా. కారం, ఉప్పు, నూనె అవన్నీ మీద సెల్ఫ్లోనే పెడతా. అట్లా చీమలు పట్టొద్దు అని కూడా నేను అక్కడ లక్ష్మణ రేఖ ఉంటుంది కదా అదైతే రాసి పెట్టేసిన. మళ్ళీ చీమలు పడతాయి తొందరగా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ వాసనకే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి డబ్బా మంచిగా చదువుకుంటున్నా నేనైతే. చాలా అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇన్ని డబ్బాలు ఉన్నాయి కదా అండి, ఇన్ని డబ్బాలలో ఏమేస్తామో కూడా అర్థం కాదు నాకైతే. అయినా మళ్ళీ డబ్బాలు సరిపోవు నాకైతే. చూస్తున్నారు కదా ఎన్ని డబ్బాలు ఉన్నాయి. ఇన్ని డబ్బాలలో నాకు చాలా డబ్బాలు కూడా మిస్ అయినాయి. ఓన్లీ కవర్స్లలో క్లిప్స్ పెట్టి మళ్ళీ ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుంటాను నేను ప్రతిదీ. ఇక్కడైతే నేనైతే నీట్గా చదువుకుంటున్నా. ఈవెన్ నేను వంట చేసినా సరే, మా ఇంట్లో మా ఆయన వంట చేసినా సరే ఖచ్చితంగా అది ఏమంటారు వంట రూమ్ కల్లోలం కంపల్సరీ అవుతుంది. వంట చేసినాక మళ్ళీ నేను వంట చేసినాక మళ్ళీ కొద్దిసేపు కాగానే మళ్ళీ చదరాల్సి వస్తుంది. మీరు కూడా ఇంతేనా? వంట చేయగానే మళ్ళీ కల్లోలం అవుతుంది, మళ్ళీ కొద్దిసేపు టైం తీసుకొని మళ్ళీ చదరాల్సి వస్తుందా? కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్టీల్ డబ్బాలన్నీ ఒక పక్కకు పెట్టి మసాలా డబ్బాలన్నీ అంటే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇంకా అలాగే గరం మసాలా ఉంటుంది కదా, షాజీరా, బిర్యానాకు అవన్నీ ఒక సైడ్ పెట్టేసిన.
ఇంక ఇటు సైడ్ మొత్తం కారం, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, షుగర్ ప్లస్ అట్లనే మన టీ పౌడర్ అన్నీ మీద పెట్టుకున్నా. ఇంకా కింద వచ్చేసి మనకు కావాల్సిన మినప్పప్పు, దోశలకు పప్పులు, పుట్నాల పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, బెల్లము, టిఫిన్ చేసేటివన్నీ కింద పెట్టేసుకున్నా. ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఒక దిక్కు మసాలాలు, ఒక దిక్కు మనము వంట చేసుకునే రెగ్యులర్ సామాన్లు, కింద వచ్చేసి పప్పులు, ఉప్మా టిఫిన్ చేసే సామాన్లు అవన్నీ ఒక సైడ్కి పెట్టేసిన. అట్లా డివైడ్ చేసేసుకుంటా. లేకపోతే కష్టమవుతుంది. మళ్ళీ నాకంటే అర్థమవుతుంది. మా వాళ్ళకు సడన్గా వంట రూమ్లోకి వచ్చేసి ఏమున్నాయి అన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు అయితే పెట్టిన. చూస్తున్నారు కదా, మీకు ఎంత ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పక్కకి వడియాలు కూడా ఉన్నాయి. కార్నర్కి వడియాలు ప్లస్ పాపడాలు అన్నీ ఒక దగ్గర పెట్టేస్తా. ఎందుకంటే మనకి ఈజీగా దొరకాలి. నాకనే కాదు, వేరే ఇప్పుడు మా ఆయన అయినా పిల్లలైనా చూసే వాళ్ళకి కూడా ఆహా ఇక్కడ ఉంది అని దొరికితే ఓకే. అట్లా లేదు అంటే కష్టమైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఈ సెల్ఫ్ వచ్చేసి ఏంటంటే చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఇది వచ్చేసి ఒక సైడ్ మొత్తం సర్ఫ్, బాసన్లు తోమే సబ్బులు ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి. ఇంకో సైడ్ మొత్తం చపాతీల పీట, పెంక, దోశల పెంక ఇవన్నీ ఇంకో సైడ్ ఉంటాయి. చపాతీల పిండిలది కూడా ఇటు దోశల అంటే చపాతీ చేసే పీట దగ్గరనే ఇవన్నీ పెట్టేసుకుంటా. ఇక్కడ ఎంత డస్ట్ వెళ్ళిందంటే ఆ డస్ట్తో సహా ఏమంటారు జాలలు, స్పైడర్లు, అవైతే మస్తు కోపం వచ్చినాయి. వీటిని ఆల్రెడీ మొన్ననే దీనికంటే ముందు రోజు కూడా ఆల్రెడీ ఆ స్పైడర్లతో మునిగి వచ్చిన. మళ్ళీ ఇంకా స్పైడర్లు అయినాయి. ఇంకా ప్రతి సెల్ఫ్కి స్పైడర్లను చంపుకుంటా నీట్గా తుడుచుకొని ఇవన్నీ అయితే వేసిన ఈరోజు మొన్నైతే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ తుడుచుకుంటా కొత్త పేపర్ వేస్తేనే ఇదైతే నీట్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆ జాలల వల్లనే కావచ్చు మొత్తం ఖరాబ్ అవుతుంది అసలు సెల్ఫ్స్ అని. అసలు మనం ఇల్లు చదివేటప్పుడే అనిపిస్తుంది ఇన్ని సామాన్లు ఉన్నాయా మన దగ్గర అని. నాకైతే ఎన్నిసార్లు చూసినా ఇల్లు చదివేటప్పుడు అనిపిస్తుంది ఇన్ని సామాన్లు ఉన్నాయా అని. చూసినాగా ఒక సైడ్ మొత్తం కంఫర్ట్, లైజాల్, మళ్ళీ సర్ఫ్స్, బట్టల సబ్బులు ఇవన్నీ ఒక సైడ్. ఇటు సైడ్ మొత్తం, ఇంకో సైడ్ మొత్తం చపాతీల పీట, పెంకలు, మళ్ళీ చపాతీల పిండి, కాన్ఫ్లెక్స్ ఇట్లా సదిరేసుకున్నా. ఎంత నీట్గా కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంది అనుకుంటాము. ఇంకో నెల అయినాక చూస్తే మళ్ళీ గందరగోళం ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మళ్ళీ షాప్ ఐటమ్స్తో రేపు లైవ్లో 12 o'clock అయితే మన షాప్ ఐటమ్స్తోని మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.